నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్. తెలంగాణ అసెంబ్లీలో మరి నీటి యుద్ధం ప్రారంభమైంది. అదేవిధంగా వేల కోట్ల రూపాయలు వృధా చేశారంటూ కూడా మరి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అదేవిధంగా గతంలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఈ యొక్క వృధాను మరి వారు భుజాలకెత్తుకోవాలి, తలకెత్తుకోవాలి, దానికి ఒక నైతిక బాధ్యతను వహించాలి అంటూ కూడా మరి అధికార పార్టీ చెబుతున్న మాట. అదేవిధంగా వేల కోట్ల రూపాయలు వృధా అయ్యాయని, దీంతోపాటుగా వ్యయం ఎక్కువ ఫలితం తక్కువగా ఉన్న పరిస్థితి ఏర్పడిందంటూ కూడా ఈ దుస్థితి తెలంగాణకు అవసరమా అంటూ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం నిలదీస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం తాజాగా. ఇక ఈ అంశం మీద మనతో పాటు చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు డాక్టర్ అందే సత్యం గారు. వీరు ఎకనామికల్ అనలిస్ట్గా ఉన్నారు. సో ముందుగా డాక్టర్ అందే సత్యం గారిని మనం ఇన్వైట్ చేస్తున్నాం. సత్యం గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్ అండి. మరి ప్రజాహిత పథకాలు అంటూ, ప్రజాహిత ప్రాజెక్టులు అంటూ వేల కోట్ల రూపాయలు వృధా చేశారంటూ మరి ఇప్పుడు తాజాగా అసెంబ్లీలో వేడెక్కుతున్న ఆ యొక్క సంఘటనలు, వేడెక్కుతున్న సభ పర్వాలు మనం చూస్తున్నాం. మరి వేల కోట్ల రూపాయలు వృధా అయ్యాయంటూ ఒక ప్రక్క వీళ్ళు ఆరోపిస్తున్నప్పుడు, అదేవిధంగా కాగ్ కూడా ప్రాజెక్టుల వ్యయంపై అక్షంతలు వేసిందన్నది మనం చూస్తున్నాం. ఎలా తీసుకోవచ్చుంటారు యొక్క వ్యాఖ్యలు? ఇది ప్రజలు కూడా దీన్ని నిర్మాణం చేసిన స్థితి, తర్వాత దీని ఉపయోగం ఇవన్నీ చూసి ఈ ప్రాజెక్ట్ వేస్ట్ అయిందనేటువంటి అభిప్రాయంలో ప్రజలు కూడా ఉన్నారు. ఎందుకంటే ఎక్స్పర్ట్స్ ఇది ఒక వైట్ ఎలిఫెంట్ అన్నారు, దీన్ని మొయలేం, దీన్ని భరించడం కష్టం అని చెప్పేసి ఎక్స్పర్ట్స్ అన్నారు. అదివరకే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే. తర్వాత దాంట్లో టెక్నికల్ ఫాల్ట్స్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అది ఇప్పుడు పగిలిపోవడం పెద్ద నష్టం చేకూర్చింది, రాష్ట్రానికి నష్టం చేకూర్చింది. బీఆర్ఎస్ ని ఓడించినటువంటి కారణాల్లో ఇదొక కారణం. రాష్ట్ర వ్యాప్తంగా డ్యామేజ్ అయింది, బీఆర్ఎస్ పార్టీ డ్యామేజ్ అయింది. ఇప్పుడు ఎంత మొండిగా హరీష్ రావు ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు దాన్ని సమర్థించుకోవటానికి, కానీ బహుశా 199 మంది కన్విన్స్ కావట్లే హరీష్ రావు ఆర్గ్యుమెంట్ తోటి. ఎందుకంటే వాస్తవానికి అది ప్రతి సంవత్సరం 183 టీఎంసీలు ఎత్తిపోస్తుంది అనేది దాని ఆబ్జెక్టివ్. కానీ ఇప్పటికి కట్టిన తర్వాత, సాగులోకి వచ్చినాక 4 ఏళ్ల తర్వాత కూడా ఎత్తిపోసింది 173 టీఎంసీలే. అంటే 1/4 పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనమాట. సరే, నిర్మించినటువంటి పార్టీ ఇంకా మనం పూర్తి చేయాల్సి ఉంది, పూర్తి చేస్తే పూర్తిగా ఎత్తేసిపోతాం ఏం చెప్పొచ్చు. కానీ ఈలోపే అది పగుళ్ళు రావటంతో ఇక దాని మీద ఇవాళ పెద్ద చర్చ జరుగుతుంది. తర్వాత అదేదో 10,000, 20,000 కోట్ల ప్రాజెక్టు కాదు. అవునండి, 1,47,000 కోట్ల ఎస్టిమేషన్, 95,000 కోట్లు ఖర్చు పెట్టారు. 95,000 అంటే సుమారు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టే ప్రాజెక్టు ఇవాళ ఒక చుక్క కూడా నీరు ఇవ్వలేని స్థితిలో ఉండటంతో ఇవాళ ఇది పెద్ద భారంగా మారింది. తర్వాత దానికోసం చేసిన అప్పు కూడా భారంగా అయింది. దానికి ఒక కార్పొరేషన్ పెట్టి దాదాపు ఒక 70,000 కోట్లు తీయటం, తర్వాత ప్రభుత్వ అలాట్మెంట్స్, బడ్జెట్ అలాట్మెంట్స్ ఇవన్నీ కూడా ఖర్చు పెట్టడం, అన్నిటితో అది ఇవాళ సంవత్సరానికి 25,000 కోట్లు రీపేమెంట్ చేయాల్సి వస్తుంది. ఒక 10,000 కోట్లు విద్యుత్ శక్తి, ఒక 15,000 కోట్ల అసలు వడ్డీ. అంటే బడ్జెట్ లో రానున్న కాలంలో 25,000 కోట్లు కేటాయించడం అంటే అప్పుల తర్వాత ఇదే మెయిన్ హెడ్ అయ్యేటట్టుంది. కాబట్టి ఇది గుదిబండగా మారేటువంటి పరిస్థితి ఉంది, ఉపయోగంలో లేదు ఇప్పుడు. అందుకని ఇవాళ పెద్ద చర్చనీయాంశంగా అది ఎలక్షన్ల ముందల నుంచి, అది పగుళ్ళు ఏర్పడి నుంచి ఇది పెద్ద చర్చనీయాంశం మారింది. రైట్ అండి. ఇప్పుడు అదేవిధంగా డాక్టర్ అందే సత్యం గారు, మరి ప్రాణహితకు డిపిఆర్ ఏది అంటూ కూడా కాగ్ అడిగిన అక్షంత ప్రశ్న. అంటే అందుకే 767 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది ప్రాణహిత డిపిఆర్ లేకపోవడం వల్ల అంటూ కూడా చేసిన వ్యాఖ్య. ఎలా తీసుకోవచ్చుంటారు వీటిని? అవును, ప్రాణహిత చేవేళ్ల పథకం కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. అయితే అప్పటికి ఒక 100 కోట్ల పైన ఖర్చు పెట్టారు, కొన్ని పనులు చేశారు. వీళ్ళు కూడా ప్రాణహిత చేయాలని, నేషనల్ ప్రాజెక్టు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి లెటర్స్ రాదు, అది కాలేదు. కానీ అది మార్చేసి ఇది రీడిజైనింగ్ చేపట్టి 3 బ్యారేజీలు కట్టి ఒకదాని నుంచి ఒకటికి ఎత్తిపోసి, కాళేశ్వరం నుంచి అన్నారం నుంచి సుదిమల చేసి, ఆ నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకి ఎత్తిపోసి కాళేశ్వరం ప్రాజెక్టు అనుకున్నటువంటి 20 లక్షల నీటిపారుదల సౌకర్యం ఇవ్వాలి, 20 లక్షల ఎకరాలకు అనుకున్నారు. కానీ అధికార పార్టీ ఏం చెప్పినా, ప్రతిపక్షాలు ఏం చెప్పినా, అధికార పక్షమే మేము SRSP
ప్రొటెక్టెడ్ ఏరియా కూడా మేము ప్రొటెక్ట్ చేశాం అని అధికార పార్టీ సమర్థించుకుంటుంది. కానీ అప్పుడు అధికార పార్టీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చినట్టు పార్టీ ఏమంటుందంటే అసలు మొత్తం ఎత్తిపోసిందే 173 టీఎంసీలు అయితే మరి 1 ఎకరం సాగు కావటానికి దరిదాపు 1 టీఎంసీ 10,000 ఎకరాలు కావటానికి 1 టీఎంసీ మరి ఖర్చు అవుతాయి. మరి ఇంకెక్కడ మీరు ఇచ్చిందనేటువంటి ప్రశ్న ఎదురవుతుంది. వాళ్ళు గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరిగిందనో, చెరువుల వాటర్లు పెరిగినాయనో, చెరువులు నింపినామనో ఇవన్నీ బీఆర్ఎస్ సమర్థించుకోవచ్చుతుంది. వాళ్ళు ఆనాడు చెప్పింది ఏంటంటే 19.5 లక్షల ఎకరాలు ప్రత్యక్షంగా బారుతాయి, 16 లక్షల ఎకరాలకు ప్రొటెక్షన్ చెరువుల కింద, చిన్న చిన్న డ్యాముల కింద ఎస్ఆర్ఎఫ్ కలుపుకొని వాటికి కూడా దీని నుంచి ప్రొటెక్షన్ లభిస్తుంది, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లాగా ఉపయోగపడుతుంది అని చెప్పారు. కానీ ఈ పోయినాయి. ఇవాళ ప్రతిపక్షాలు మొన్నటిదనక 40,000 ఎకరాలు దీనివల్ల సాగు అయిందంటే కాగు 90,000 ఎకరాలు అయిందని చెప్తుంది. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 90,000 ఎకరాలు సాగంటే ఎవరు సమర్థించరు. కాబట్టి వాళ్ళ ఖచ్చితంగా ఇది భారతదేశంలోనే వరస్ట్ నీటి ప్రాజెక్ట్ అనుకునే అవకాశం ఉంది. రైట్. ఇప్పుడు అదేవిధంగా కాళేశ్వరం నిర్మాణ ఖర్చు కూడా 122% ఎక్కువగా ఉంది అంటూ కూడా కాగ్ చెప్పిన మాట, ఇది ఎలా తీసుకోవచ్చుంటారు? విశ్లేషకులుగా మీరేమంటారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు డిపిఆర్ లేకుంటే ప్రాజెక్టులు చేపట్టడం, తర్వాత కంప్లీట్ పర్మిషన్స్ చేపట్టిన తర్వాత పర్మిషన్లు ఇవ్వటం, పర్మిషన్ రాకపోతే అడ్వాన్సులు చెల్లింపు చేయటం, ఇదంతా మనం చూస్తా ఉన్నాం. ప్రభుత్వాల ఓవర్ కాన్ఫిడెన్స్ కావచ్చు, లేదా కొంత ప్రాజెక్టు స్టార్ట్ చేస్తే పర్మిషన్లు అయ్యే వస్తాయి అనుకోవచ్చు, లేదా ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం ప్రెజర్ చేసి తీసుకురావచ్చు అనుకోవచ్చు. కానీ మొత్తం మీద అది 122% హైయెస్ట్ అంటే ఎస్టిమేషన్ ఎప్పటికప్పుడు ఎస్టిమేషన్లు పెంచుకుంటూ పోయారు. ఎస్టిమేషన్స్ పెంచుకుంటూ పోతూ ఉంటే సహజంగా విమర్శకులు ఏమంటారు, వీళ్ళకు పర్సంటేజ్ వస్తుంది, అట్లీస్ట్ 30% అవినీతి ఉన్న 30,000 కోట్లు కాంట్రాక్టర్లు రాజకీయ నాయకుల పరమైంది. కాబట్టి అసలు కాళేశ్వరాన్ని కట్టారు. రీడిజైన్ చేసిందే వీటి కోసం, లంచాల కోసం అని చెప్పేసి వాళ్ళ మనకు జరుగుతున్నటువంటి చర్చలో మనకు వినపడుతున్నటువంటి విషయం. కాబట్టి ఇట్లా ఏ వైపు చూసినా కాళేశ్వరం ఇవాళ ఒక ఫెయిల్యూర్ కేసు కింద నిలబడింది. హరీష్ రావు మిగతా విషయాలు మాట్లాడినప్పుడు పర్వాలేదు అనిపిస్తుంది, కానీ కాళేశ్వరాన్ని సమర్థించుకుంటే జనం కన్విన్స్ కావట్లేదు. ఇంత జరిగిన తర్వాత కూడా కన్విన్స్ కావట్లేదు. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా మరి ఇంకోటి కూడా చెప్పింది కాగ్, 1 ఎకరాకు నీళ్ళు ఇవ్వాలంటే 6.5 లక్షల ఖర్చు అవుతుందని చెప్పింది. 6.5 లక్షల ఖర్చు అవుతుంది అని చెప్తున్నారు. కాబట్టి 4.5 లక్షల ఖర్చు అంటే అసలు ఏ ప్రాజెక్ట్ కింద లేదు. 6.5 లక్షల రూపాయలు 1 ఎకరా నీళ్లు బారటానికి ఏ ప్రాజెక్ట్ కింద లేదు. కాబట్టి ఇది వరస్ట్ అనేది వాళ్ళు ఉన్నటువంటి కాగ్ రిపోర్ట్ కానీ లేకపోతే దాని పర్ఫార్మెన్స్ చూస్తే కూడా అనిపించేది అదే. రైట్. ఇప్పుడు ప్రాణహిత ప్రాజెక్టుకి అసలు డిపిఆర్ఏ లేదంటూ పేర్కొనడం, అదేవిధంగా మరి కాళేశ్వరం సంబంధించి డిపిఆర్ తయారు చేసిన సంస్థ ఏదైతుందో పనితీరులో కూడా లోపాలు ఉన్నాయని చెప్పడం ఎలా తీసుకోవచ్చుంటారు వీటిని? ఇప్పుడు ప్రభుత్వం ఏమో మా తప్పు లేదు, కట్టినటువంటి వాళ్ళ టెక్నికల్ ఫాల్టో లేకపోతే క్వాలిటీో వాళ్ళు తప్పులు చేస్తే సరి చేసుకోవచ్చు, సరి చేద్దాం అంటుంది. అసలు బ్యారేజ్ అంటే ఇవాళ ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర అది ఆర్థర్ కాటన్ 150 ఏళ్ల కింద కట్టిండు, ఓవర్ ఇంజనీర్ అని కట్టిండు ఆయన డైరెక్షన్ లా. మళ్ళీ రీవిజిట్ మళ్ళీ ఒక 70 ఏళ్ల కింద మళ్ళీ మోడర్న్ కట్టారు. అక్కడ దరిదాపు వరదలు వచ్చినప్పుడు 30 లక్షల క్యూసెక్కులు ఫ్లో అవుతాయి. మరి ధవళేశ్వరం దెబ్బతినలేదు. రోషయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కృష్ణా బ్యారేజ్ నుంచి 24 లక్షల క్యూసెక్కులు పోయినాయి. అప్పుడు ప్రకాశం బ్యారేజ్ దెబ్బతినలేదు. మరి ఇక్కడ 10 లక్షల క్యూసెక్కులు 12 లక్షల క్యూసెక్కులే ఫ్లో అవుతాయి. 4 ఏళ్లకే దెబ్బతినింది. డ్యాములు పోల్చొద్దు, నాగర్ సాగర్, పోచంపాడు ఇటువంటి వాటితో పోల్చొద్దు. బ్యారేజీలతో పోలిస్తే కూడా ఏ పోలిక లేదు. కాబట్టి ఇది ఇంత ధ్వంసం అయిందంటే ఎన్ని కారణాలు చెప్పినా అది సమర్థనీయం కాదు. ఇంజనీర్లు చెప్పిన సమర్థనీయం కాదు, రాజకీయ నాయకులు చెప్పిన సమర్థనీయం కాదు, ప్రభుత్వం చెప్పిన సమర్థనీయం కాదు. 1,00,000 కోట్ల ప్రాజెక్ట్. రైట్ అండి. గతంలో కూడా మరి బీఆర్ఎస్ చెప్పిన మాట, ఇప్పుడు కూడా తాజాగా అసెంబ్లీలో చెబుతున్న మాట, మరి ప్రాజెక్టులో అంటే ఈ ప్రాజెక్టు వల్ల, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల వచ్చే లాభాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా ఎక్కువగా చూపించారు. అదేవిధంగా వార్షిక వ్యయం కూడా తక్కువగా ఉంటుందంటూ తక్కువగా కోట్ చేసి చూపించడం ఎలా తీసుకోవచ్చు అంటారు? ఇవన్నీ ప్రాజెక్టును సమర్థించుకోవడానికి, ఎలివేట్ చేయడానికి చెప్పిన మాటలు.
ఇప్పుడు ఆ మాటలను లెక్కలోకి రావు. మంత్రులు ఎన్నో సభలలో ఎన్నో మాటలు చెప్తారు, అవి లెక్కలోకి రావు. జీవోలలోనే లెక్క, జీవోలు ఇష్యూ చేసిందే లెక్క. కాబట్టి వాళ్ళు ఇష్యూ చేసిన జీవోలో ప్రత్యక్షంగా 19.5 లక్షల ఎకరాలు, పరోక్షంగా 16 లక్షల ఎకరాలకు దీనివల్ల ఉపయోగం లభిస్తుంది అన్నారు. మరి సంవత్సరానికి 183 టీఎంసీలు ఎత్తిపోయాల్సింది సంవత్సరానికి 25 టీఎంసీలు ఎత్తిపోస్తే 25 టీఎంసీలకు ఎంత నీటిపారుదల సౌకర్యం లభిస్తుంది? ఇప్పుడు 175 టీఎంసీలు ఎత్తిపోసారు అనుకుందాం, 4 సంవత్సరాలు అంటే సంవత్సరానికి ఒక 45 టీఎంసీలు ఎత్తిపోసింది. 45 టీఎంసీలకు ఎంత అవుద్ది? నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్కు 11,000 క్యూసెక్లు, రైట్ కెనాల్కు 11,000 క్యూసెక్లు, దరిదాపు సంవత్సరం మొత్తంలో 110 టీఎంసీలు పారుతున్నాయి 11 లక్షల ఎకరాలకు. మరి 40 లక్షల ఎకరాలు 40 టీఎంసీలకు ఎంత సౌకర్యం కల్పించినట్టు? 4 లక్షల ఎకరాలు చేసినట్టు. ఎట్లా సమర్థనీయం? కాబట్టి ఇది ఏ రూపం చూసినా వాళ్ళు ఏమని చేపట్టారు కానీ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం నిజమే. తెలంగాణకు 2 గోదావరి కృష్ణ డీప్ లో ఉన్నాయి కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్ ఖాయమే. కానీ దాన్ని మినిమం ఖర్చుతోటి 38,000 కోట్లు అంచనా వేసినటువంటి ప్రాణహిత చేవెళ్లను, లేకపోతే మరొకటో ఆల్టర్నేటివ్ చూడకుండా దీన్ని చేయటంతో వాళ్ళు ఇది ఒక పెద్ద సమస్యగా తయారైంది. ఇప్పుడు దాన్ని హరీష్ రావు రిపేర్లు చేయవచ్చు అంటుండు. మరి సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళేమో, సెంట్రల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ వాళ్ళేమో అసలు అవి వాడటానికే వీలు లేదు, 3 బ్యారేజీల నుంచి నీళ్లు తీసి పారారని చెప్పారు. ఇది పరిస్థితి. అంటే కాంగ్రెస్ ఏముంటుంది, బీఆర్ఎస్ ఏముంటుంది మనకు అనవసరం. కానీ టెక్నికల్ పార్ట్ లో ప్రాజెక్టు రిపోర్ట్ సబ్మిట్ చేసి విజిలెన్స్ కానీ లేకపోతే సెంట్రల్ ప్రాజెక్టు అథారిటీ కానీ వీటిలో నీళ్లు ఉంచొద్దని చెప్తుంది. నీళ్లు ఉంచకపోతే ఆడున్న 10,000 కోట్లే కదా 3 బ్యారేజీలకు కలిసి అయిందో, లేకపోతే 6,000 కోట్లుగా అనుకోవచ్చు. కానీ నీటి పారి పంటలు పండాల్సినటువంటి 16 లక్షల ఎకరాల పంట ఎడిపోద్ది. రైట్ అండి. చివరిగా 1,000 కోట్ల రూపాయలు వృధా అయ్యాయి అంటున్నారు. మరి ఇప్పుడు తిన్నవారు కానీ, తినిపించిన వారు కానీ, వాటిని భుజాన వేసుకొని కీర్తి అపకీర్తి మోస్తున్న వారు కానీ నైతిక బాధ్యత వహించి మళ్ళీ ప్రజాధనంలో, ప్రజా ఖజానాలో, ప్రభుత్వ ఖజానాలో తిరిగి చెల్లించే అవకాశం ఉందా లేదా? ఉంటే బాగుంటుందా? అది తిరిగి చెల్లించడం అనేది మళ్ళీ అది జ్యుడిషియరీ పరిధిలోకి పోద్ది. వీళ్ళు ఏ పాలసీ ఉన్నా ఆ పాలసీ ఇంప్లిమెంట్ చేస్తే, రికవరీ చేయాలని ఇంప్లిమెంట్ చేస్తే దానికి హైకోర్టు, సుప్రీంకోర్టు అవి మొత్తం సమర్థిస్తేనే సాధ్యం అయింది రికవరీ చేయటం అనేది, లేకపోతే సాధ్యం కాదు. కానీ దానికన్నా ముందు అసలు దీన్ని రివైవ్ ఎట్లా అనేది ఆలోచించాలి. ఎక్స్పర్ట్స్ ఏం సలహా ఇస్తారు? ఒకనే కాంగ్రెస్ విమర్శిస్తే బీఆర్ఎస్ సమర్థించుకోవటం కాదు. రేపు సెంట్రల్ ఎక్స్పర్ట్స్ కానీ లేదా స్టేట్ ఎక్స్పర్ట్స్ కానీ దాన్ని ఎట్లా వాడుకోవచ్చు, అసలు బ్యారేజీలు తీసి కొత్తవి కట్టాలా లేదా రిపేర్ చేస్తే ఉంటాయా, వాళ్ళ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తప్ప రేవంత్ రెడ్డి, కేసీఆర్ కట్టేది కాదు ఇది. కాబట్టి ఇది ఇంకొకటి మరొక నష్టం ఏంటంటే ఇది నెగటివ్ ఎసెట్. సపోజ్ ఇంకో 4-5 ఏళ్ళు ఇది నీళ్లు నిలవడేయడానికి వీలేది కొత్తది కట్టాలి అన్నారు అనుకోండి, 1-2 ఏళ్ళలో. కానీ వడ్డీలు కడుతూనే ఉండాలి, అసలు కడుతూనే ఉండాలి. అవునండి. సంవత్సరానికి ఒక 25,000 కడుతూనే ఉండాలి. ఇది నెగటివ్ ఎసెట్. తర్వాత అసలు ఇది నడపడానికి 5,000 మెగావాట్ల విద్యుత్ శక్తి తయారు చేసే రాష్ట్రంలో 1/3 విద్యుత్ శక్తి దానికి కావాలి. అది మెయింటెనబులేనా? ఎన్ని అనుమానాలు కట్టిన నాటి నుంచి పొడసూపుతున్నాయి. కాకపోతే బడ్జెట్ లో 10,000 కోట్లు ఖర్చు పెట్టి ఎలక్ట్రిసిటీకి ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తారు కాబట్టి అది కూడా మెయింటైన్ చేస్తారని ఒక కాన్ఫిడెన్స్ తోటి ప్రజలు ఉన్నారు. కానీ ఇప్పుడు కొత్త విషయాలు బయటకు వస్తా ఉంటే అసలు ఇది మెయింటెనబులేనా అనే అనుమానం వస్తా ఉంటుంది. కాబట్టి మరి ఇంజనీర్లు ఏదో ప్రాణవత చేవెళ్ళ గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి ఎక్కిపోయొచ్చు అని అనుకుంటున్నారు. అది నిజమైతే కొంత అదృష్టం కలిసి వస్తుంది. రైట్ అండి. థ్యాంక్స్ ఫర్ ది పార్టిసిపేషన్ అండి. థ్యాంక్ యూ మచ్. డాక్టర్ అందే సత్యం గారు. మరి వీరు ఆర్థిక విశ్లేషకులుగా ఉన్నారు. అదేవిధంగా 1,000 కోట్ల రూపాయలు వృధా అయ్యాయంటూ కూడా ఇప్పుడు తెలంగాణలో మరి జరుగుతున్న శాసనసభా పర్వంలో షాకింగ్ నిజాలు రోజు రోజుకొకటి బయటకు వస్తున్నాయి. అదేవిధంగా మరింత అప్పుల భారంగా, అప్పుల గుదిబండగా మారే అవకాశం ఉంది అన్న విషయం కూడా తేటతెల్లమవుతోంది. అయితే మరి మీరు చేశారా తప్పు, మీరు చేశారా, మీరు తిన్నారా, మీరెంత తిన్నారు అన్నది కాకుండా మరి తిన్నదాన్ని కక్కించేదేలా, అదేవిధంగా ప్రజా ఖజానాలోకి నింపేదేలా, ప్లస్ ఉన్నదాన్ని ఎలా నిర్వహించాలి, ఎలా తీసుకువెళ్ళాలి, ప్రజలకు మరి అది ఉపయోగించేలాగా ఏ విధంగా వెళ్ళాలన్నది కూడా మరి ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలు తీసుకుంటుందా, లేకపోతే ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందన్నది కూడా వేచి చూద్దాం. ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ, సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.